హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడైతే తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే పేద విద్యార్థుల తల్లిదండ్రుల పేరున తల్లికి వందనం పేరుతో చదువుకునే ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు చదువుకున్న ప్రతి విద్యార్థికి ఒక్కో విద్యార్థికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరిగింది. కొంతమందికి అయితే జమ కాలేదు. వాటిలో అది కూడా జూలై 5 వరకు మిగతా వారికి కూడా అర్హులైన వారికి అందరికి కూడా ఖచ్చితంగా జమ చేసి తీరుతామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పథకం తల్లిదండ్రులకు ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అయితే మాత్రం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పాలి. ఏదైతే తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పడిన అనంతరం ఏదైతే స్కూల్ మార్చుకునే ఉద్దేశం ఉన్నా, లేదంటే స్కూల్ అయిపోయి టీసీ తీసుకునే ఉద్దేశం ఉన్నా, అదనపు ఫీజుల పేరుతోటి మళ్ళీ డబ్బులు తేవాలంటూ వేధించడం అయితే కొన్ని సందర్భాల్లో మనం చూసాం. దీనికి సంబంధించి చాలా మంది తల్లిదండ్రులు అయితే రచ్చా మీడియాను ఆశ్రయించారు. కొంతమంది ఎదురుగా వచ్చి చెప్పలేకపోయినా కొంతమంది ధైర్యం చేసి రచ్చా మీడియాను ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ తాడేపల్లిగూడెం సంబంధించి ఏపీ SSSR స్కూల్లో తన ఇద్దరు పిల్లలను 7th 4th చదివించుకుంటున్న ఒక పేద తల్లి అయితే తన పిల్లలను ఈ ఊరు నుంచి వేరే ఊరు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకోవడానికి టీసీ కోసం వెళ్తే అదనంగా 7 నుంచి 8 రూపాయలు ఇవ్వాలంటూ 8,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారని, అయితే తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తల్లికి వందనంలో డబ్బులు పడ్డాయి కాబట్టి తీసుకువస్తేనే టీసీ ఇస్తామంటూ వాళ్ళు చెప్పడం. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత వేరే స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయాలి, అక్కడ ఉచిత పుస్తకాలు కానీ లేదంటే అడ్మిషన్ తీసుకునే పరిస్థితుల్లో టీసీ కంపల్సరీ కావడంతో ఆ తల్లి మనోవేదన అయితే చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అసలు ఏం జరిగింది చెప్పమ్మా. ఏపీ SSSR స్కూల్లో చదువుతున్నారండి మా పిల్లలు. 3 రోజుల నుంచి టీసీకి వెళ్తే నిన్న రమ్మన్నారండి. సోమవారం రమ్మన్నారని నిన్న వెళ్తే వాళ్ళు అంటున్నారు, మొన్న సంవత్సరం మా పిల్లలిద్దరికి కలిపి 6,000 12,000 ఫీజు వేశారండి. 12,000 ఫీజు కూడా నేను కట్టేశాను. కట్టేశాక నిన్న టీసీ కోసం వెళ్తే మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని టీసీ ఇవ్వండి అనేసి వెళ్తే ఇప్పుడు తగ్గించిన ఫీజు కట్టమంటున్నారండి. 7,000 కట్టమంటున్నారు. 7,000 నా దగ్గర లేవండి, నేను కట్టలేనండి అనేసి అంటే, అమ్మఒడి డబ్బులు పడినాయి కదా, ఈ డబ్బులు తీసుకొచ్చి కట్టండి, మేము అటెండెన్స్ వేసిన వల్ల మీకు డబ్బులు పడినాయి, లేకపోతే పడవ మీకు డబ్బులు అనేసి అంటున్నారండి. అవి కడితేనే టీసీ ఇస్తా అంటున్నారండి. పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేద్దాం అనుకున్న ఉద్దేశంలో అంటే మేము టీసీ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అండి. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, అసలు వాళ్ళు ఫైనల్ గా ఏమంటారు, ఎంత కట్టమంటారు? 7,000 కట్టమంటున్నారండి. ఎవరమ్మా అన్నది మీతో? స్కూల్ యాజమాన్యం ఉంటారు కదా, హెచ్ఎం గారు ప్రిన్సిపాల్ సార్ ఇద్దరు అన్నారండి. లేకపోతే టీసీ ఇవ్వనంటున్నారండి. పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు స్కూలు టీసీ తీసుకొని రమ్మంటున్నారండి. స్కూల్కి వెళ్ళి అడిగితే అడ్మిషన్ టీసీ తీసుకొస్తేనే జాయిన్ చేసుకుంటామమ్మా, లేకపోతే కుదరదనేసి అంటున్నారండి. అందుకని కొంచెం టీసీ కావాలని, నేనైతే అంత డబ్బులు కట్టలేనండి. తగ్గించమని కూడా అడిగామండి, కానీ తగ్గించలేమమ్మా అనేసి అంటున్నారు. ఆల్రెడీ చెప్పామమ్మా మీకు, ఇంకా తగ్గదని చెప్తున్నారండి. 7,000 అంటే నేను కట్టలేనండి, అది లేకుండా నాకు టీసీ కావాలని అడుగుతున్నామండి మీడియా వారు. ఖచ్చితంగా నేను వాళ్ళు ఏదైతే ఫీజు చెల్లించానో వాళ్ళు చెప్పినంత చెల్లించానని ఇప్పుడు అదనంగా ఒక 7,000 కట్టమంటున్నారని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇలాంటి స్కూల్ యాజమాన్యాలపైన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి. ఇదే కాదు, కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఏదైతే విద్యార్థులు వచ్చే సంవత్సరానికి సంబంధించిన ఫీజులు ఏదైతే తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కాబట్టి పడిన 13,000 తీసుకొచ్చి ముందుగానే జమ చేయాలి, పుస్తకాలకు కావచ్చు లేదంటే టర్మ్ ఫీజులకు జమ చేయాలంటూ తల్లిదండ్రుల పైన ఒత్తిడి తెస్తున్నట్లుగా కూడా మనకి చాలా మంది సమాచారం అందించారు. ఏదైతే ప్రైవేట్ స్కూల్లో పుస్తకాలు అమ్మకూడదు, యూనిఫామ్స్ అమ్మకూడదు, షూస్ అమ్మకూడదు, బెల్ట్ టైల్ లాంటివి అమ్మకూడదని కఠిన ఏదైతే చట్టాలు ఉన్నా సరే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిని మేనేజ్ చేస్తున్న ఇక్కడ విద్యాశాఖ అధికారులు కానీ సంబంధిత అధికారులు వాటి మీద పర్యవేక్షణ లేకపోవడంతో కూడా ఇవి జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల దందాపై ప్రత్యేకమైన మరో ఒక బులెటిన్ లో మేము వివరించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎవరైనా బాధితులు ఉంటే రచ్చా మీడియాను సంప్రదించవచ్చు. ఇటువంటి అక్రమాలను రచ్చా మీడియా ఎప్పుడు కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.